పొరుగుదేశమైన నేపాల్లో జడ్ జనరేషన్ యువత చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో 30 మంది మరణించడం పట్ల సిపిఎం పొలిట్బ్యూరో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ సమస్యలను పరిష్కరించడంలో, తమ ఆకాంక్షలను నెరవేర్చడంలో వరుసగా ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ముఖ్యంగా యువతలో పెరుగుతున్న నిరాశ నిస్పృహల నుండి పెల్లుబికిన ఆగ్రహావేశాలను ఈ నిరసనలు ప్రతిబింబిస్తున్నాయని పొలిట్బ్యూరో పేర్కొంది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. పాలకవర్గాల్లో విశృంఖలమైన అవినీతి, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, యువతకు కొరవడుతున్న ఉపాధి అవకాశాలు ప్రధానంగా జెన్జెడ్ నిరసనలకు కారణాలుగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఒక్కసారిగా ఈ నిరసనలు తలెత్తాయి. కెపిరోలి ప్రభుత్వం రాజీనామా చేయడంతో శాంతి, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగించాలి. ప్రముఖ రాజకీయ నేతలపై మూకహింస పెచ్చరిల్లిన తరుణంలో ఈ చర్యలు మరింత అవసరం. ముఖ్యంగా మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రార్కర్ను హతమార్చడమన్నది